హలో హాయ్ అండి. దిస్ ఈజ్ మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి 2 రెసిపీ. ఒకటి నాటుకోడి ఫ్రై అండ్ ఇంకోటి ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి నేను నాటుకోడిలో కొంచెం అంతా కొంచెం మసాలా మసాలా లేదు, ఫస్ట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం కారం ఉప్పు పసుపు కొంచెం అవి వేసేసి వాటర్ పోసి విజిల్ పెట్టేసాను. ఫస్ట్ 5 విజిల్స్ వచ్చాక అప్పుడు దాన్ని తీసి ఇలా తాలింపు పెట్టాలన్నమాట. ఫస్ట్ లైట్గా ఉప్పు వేసుకుని మరి తర్వాత మనకు కావాల్సినంత చూసుకుని తగినంత మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకుని వేసేసుకోవటమే. మామూలు డైరెక్ట్ కలిపేసి పెట్టేయచ్చు. అలా కాకుండా ఉల్లిపాయ మిక్సీ పెట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చు. మిక్సీ పెట్టేసి ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేసుకుని అప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చాక పక్కన పెట్టుకుని ఇలా కూడా తాలింపు పెట్టుకోవచ్చు. ఎలా చేయాలన్నా చేయొచ్చు. తాలింపు పెట్టేసుకుని నేను అప్పుడైతే ఇలా చేద్దామని ఇంకా అంటే చేస్తూ ఉంటాను. ఫ్రై చేసినప్పుడు ఇలా చేస్తాను. నాటుకోడి కదా గమ్మున ఉడకదని అవన్నీ వేసేసుకుని డైరెక్ట్ ఇంకా కుక్కర్ పెట్టేస్తే కుక్కర్ ఒక 5-6 విజిల్ వచ్చేస్తే చల్లారాక అప్పుడు దీంట్లో తాలింపులో జీలకర్ర ఆవాలు అవసరం, జీలకర్ర ఎండుమిరకాయ ఎల్లుల్లిపాయలు కొత్తిమీర కొంచెం మసాలా పొడి వేసి ఇదంతా కుక్కర్లోదంతా గ్రేవీ దాంట్లో పోసేయటమే. కొంచెం వాటర్లా ఉంది కదా, ఇంకా కావాలంటే మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అలా పోస్తూ ఉండగా అలా కలిపేస్తే ఒక్క పావు గంట 20 నిమిషాలు పడుతుంది. ఇది మొత్తం ఇంకా కొంచెం బాగా ఇంకా ఉడకడానికి ప్లస్ ఆ వాటర్ అంతా పోవటానికి ఇంచుమించు వచ్చేసి మనకి ఒక 20 నిమిషాలు తప్పితే అరగంట అయినా పడుతుంది. ఎందుకంటే ఒక 2 నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటాం. సిమ్లో పెట్టేసుకుంటే కావాలంటే ఈ టైంలో సాల్ట్ కూడా చూసుకోవచ్చు. మనం సాల్ట్ చూసేసుకుని అప్పుడు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, అవసరం లేదంటే ఉంచేసుకోవచ్చు. అంత అలా ఉడుకుతూ ఉంది. ఆ టైంలోనే మనం చెక్ చేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంచుమించు 20 మినిట్స్ అవ్వచ్చు, 30 మినిట్స్ అవ్వచ్చు చెప్పలేం, కానీ జాయిగా సిమ్లో ఒక 2 పొంగులు వచ్చి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఇంక అయిపోతూ ఉన్నాయి అనగా మనకి ఆ టైంలో కొంచెం గ్రేవీ రావడానికి ఉల్లిపాయలు కట్ చేసి వేస్తాను. నేను సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టి మూత వేసి పక్కన ఉంచేసి ఇంకోటి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మోసు అని ఒక చేప తెచ్చారు. మోసు అని దాన్ని గడ్డి చేప అని కూడా అంటారు. అవి ఉప్పు కారం పెట్టేసి ఒక 1 అవర్ పక్కన ఉంచేసాను. దాంట్లో కొంచెం అల్లం పేస్టు, ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు నిమ్మరసం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి మొత్తం పట్టించేసి అక్కడ పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి ఒక 1 అవర్ అయిపోతుంది, పైన అయింది. 1 అవర్ అయినా చాలు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా మన ఇష్టం. అలా వేసేసుకుని 1 బై 1 అన్నీ ఓన్లీ ఒకే ఒక వాయి వచ్చింది. ఒకసారే చాలు అనేసి ఒకసారికి సరిపెట్టేసి మొత్తం అన్నీ వేసేసి ఆ గ్రేవీ ఉంటే గ్రేవీ పైన ముక్కల మీద వేసుకోవచ్చు తర్వాత కావాలంటే. దాంట్లో గ్రేవీ ఉంటుంది కదా, అది ముక్కల మీద వేసుకోవచ్చు తర్వాత కావాలంటే. ఒక సైడ్ ఇంకో సైడ్ తిప్పేస్తే ముక్కలప్పుడు మంచిగా వేగిపోతుంది, మనకు కూడా బాగుంటుంది. ఇది ఓన్లీ షాడో ఫ్రై టైప్లో కొంచెమే నూనె పోసాను, అయితే మరీ ఎక్కువ కాకుండా. మరీ ఎక్కువ పోసినా వేస్ట్ అయిపోద్ది నూనెని. ఒక చిన్న టీ గ్లాస్లో పోసాను అంతే. అయిపోతుంది. ఒకసారి కూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చాలా బాగానే వస్తుంది, బాగా మగ్గుతుంది, నూనె పైకి తేలుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉన్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం.
నాటుకోడి ఫ్రై. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్క ముక్క కాదు, మొత్తం దాకలో కూరంతా తినేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. యమ్మీ యమ్మీ నాటుకోడి ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పక్కన ఫిష్ ఫ్రై వేగుతూ ఉంది. ఒకసారి టర్న్ చేద్దాం. స్లోలీ తిప్పుకుంటే ఒకటి పేలుతాయి ఒక్కొక్కసారి. ఫిషెస్ ఒక్కొక్కసారి ఎందుకు పేలుతాయి చాలామంది చెప్తారు, కానీ అది కొంచెం అల్లం పేస్ట్ అవి ఉన్నా పచ్చి ఏమన్నా ఉన్నాయేంటో మరి ఒక్కొక్కసారి పేలుతుంది ముక్కలు. టప్ 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 అంటుంటాయి. కొంచెం జాగ్రత్తగా మనం వాటిని తిప్పేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇవి అప్పుడే తెచ్చి 4-5 రోజులు అయిపోతుంది. కానీ చేసేసి ఫ్రిడ్జ్లో పాడేసుకున్న బయటనే ఉంటాయి. ఒక 3 డేస్ అలా ఉంటుంది. బాగా వేగించేస్తాం కాబట్టి, వేపేస్తాం కాబట్టి మనం పచ్చి లేకుండా వేపించేస్తాం కాబట్టి అప్పుడు అంతా మనం బయటనే ఉంచేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అవసరం లేదు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, అప్పుడప్పుడు 2 పీసెస్ అలా తిందామంటే ఒక బాక్స్లో పెట్టుకుని పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రై. ఇదే టైప్లో ఇంచుమించు ఒక 4-5 రకాలు ఫ్రై చేస్తాను. కానీ ఇదే ఫ్రైలో 4-5 వెరైటీస్. ఇదే టైప్లో గ్రేవీ వస్తుంది. ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పెట్టేసి ఇదంతా గట్టిగా బాగా ఎగిపోవాలి. ఎగిపోయి పక్కన పెట్టేసి ఇంకా ఆ ఫ్రై తింటే ఇంక అసలు వదలరు. చాలా బాగుంటుంది ఫ్రై అది. వేగిపోయినాయి తీసేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా బాగా వచ్చినాయి. క్రిస్పీ. ఒక ఆనియన్, అది నాటుకోడిలోకి ఒక ఆనియన్ వేద్దామని పోస్తున్నాను. చిన్న చిన్న చీరికల కింద వేసేసి అదిగోండి అలా వేసేస్తే లాస్ట్లో ఇంక గ్రేవీ అయిపోతుంది మనకి. వాటర్ అయిపోయాక ఆ టైప్లో వేసేయాలి. బాగా మగ్గనివ్వాలి. ఇది ఒక 10 నిమిషాలు, అదొక 20 నిమిషాలు పట్టింది ఇంచుమించు. ఇది ఒక 10 నిమిషాలు అలా ఒక హైలో పెట్టి 1 నిమిషం, తర్వాత సిమ్లో పెట్టేస్తే మనకి కొంచెం నూనె తగ్గినట్టుగా అనిపించింది. కావాలంటే నూనె పోసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఈసారి. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్నారు, కానీ ఇవన్నీ మనకు వచ్చినవే. కానీ ఇప్పుడు ఈ స్టైల్లో కన్నా కొంతమంది చేయలేరు కదా, తెలీదు. అందుకని ఇలా చేస్తున్నాను. తెలియని వాళ్ళు చేసుకుంటారు చూస్తే. కానీ అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు ఏంటో అర్థం కాదు. లైక్ చేస్తే ఏంటి మీకేమన్నా బాబు మా ఆవిడకి డబ్బులు వచ్చేస్తాయి అని ఏమైనా అనుకుంటున్నారా? నేనే టైం పాస్ చేస్తున్నాను అంతే, సరదాగా. అంతే తప్ప సరదాగా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ ఇచ్చుకోండి. ఒక లైక్ వేస్తే అదో సంతోషం నాకు. మాకు తెలిసిన వాళ్ళే బోలెడుమంది ఒకసారి లింక్ పెట్టండి అంటున్నారు. అలా చాలామందికి పెట్టాను. చూసి వెళ్ళిపోతున్నారు ఏంటి, లైకులు మాత్రం అస్సలు రావట్లేదు. ఒక లైకే కదా ఇమ్మనేది. మిమ్మల్ని ఏమైనా అప్పడిగాను నేను? ఒక లైకే కదా, ఇచ్చుకోండి ఒక లైకు. అదిగోండి అయిపోయింది ఫిష్ ఫ్రై అండ్ నాటుకోడి ఫ్రై. యమ్మీ యమ్మీ రెసిపీస్. వీలైనప్పుడు చూడండి మా వీడియో, ఒక లైక్ చేయండి. సరదా, లైక్లు వచ్చినాయి, భలే వచ్చినాయి అన్న సరదా తప్ప ఏమి డబ్బులు సంపాదించాలని మనకేమి వచ్చేది కదండి. అందరికీ ఏదో సరదాగా చూ చూ ఏదో సరదాగా చెయ్యాలని చేస్తున్నాను అంతే. ఇదైనా ఎప్పుడు మానేస్తానో తెలీదు, ఎప్పుడు చేస్తానో తెలీదు, ఎప్పటి వరకు చేస్తానో తెలీదు. ఏదో అలా ఖాళీగా ఉండి కాసేపు ఉండలేక అలా చేస్తున్నాను. అందుకే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి. యమ్మీ యమ్మీ నాటుకోడి ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై. బాయ్ బాయ్.